సాల్వ బోధను వారం నుంచి బొందలు గుంతలు పడి అటలు ఖరాబులు అవుతున్నాయి. కానీ నిన్న ఎమ్మెల్యే సాబ్ చూసి ఎమ్మనే తొందర చేయించినందుకు ధన్యవాదాలు. వాటి ఎమ్మెల్యే సాబ్ బాగా ధన్యవాదాలు. నుంచి వర్షాలు పడి మరి ఇక్కడ సాలూరా నుంచి బోధన్ వెళ్ళే మార్గంలో నాగన్పల్లి వద్ద చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది రోడ్ది. అందుకోసం దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది మరి సార్కు ఎమ్మెల్యే గారికి చెప్పడం, మరి ఎమ్మెల్యే గారు వెంటనే నిన్న వచ్చి అప్పటిదప్పుడే అధికారులను పిలిపించి మరి దీన్ని మరమ్మతు చేయడము ఎమ్మెల్యే గారికి మా మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా ఈ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే కింద ఉందో కాంట్రాక్టర్లు ఎవరు లేరు. ఇది ఆల్రెడీ మనకేంటంటే డాంబర్ శాంక్షన్ అయింది కాబట్టి అతి త్వరలో కూడా ఈ వర్షాకాలం కాగానే మరి దీన్ని కూడా డాంబర్ వేసి మొత్తం మరమ్మతులు చేసి మరి ఏదైతే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కావద్దో, ఎటువంటి సమస్య నుంచి ఏది ఉన్నా ఇబ్బంది లేకుండా చూడడానికి మన ఎమ్మెల్యే గారి ఆత్మశీలు కృషి చేస్తున్నారు కాబట్టి ఆయనకు మా మండలి తరఫున ప్రత్యేక. నాగన్పల్లి నుంచి బోధన్ బైపాస్ వరకు ఈ రోడ్డు మొత్తం గుంతలు ఏర్పడి టూ వీలర్ బైక్ పోవడానికి కూడా మనిషి నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. మొన్న మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారికి మా కార్యకర్తలు చెప్పగానే వెంటనే స్పందించి ఒకటే రోజులో మరమ్మతు చేపట్టి రోడ్డు మంచిగా ఇప్పుడు పోయేటట్టు ఎక్కడ గుంతలు లేకుండా ఒకటే రోజులో చేసి, గత నెల రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాల మూలంగా మన ఏదైతే ఈ నాగన్పల్లి ఏదైతే ఈ పాత బ్రిడ్జి గుండా ప్రయాణించే ఈ అంతర్రాష్ట్ర రహదారి ఏదైతుందో దీనిపైన పెద్ద ఎత్తున అక్కడక్కడ గుంతలు ఏర్పడి చాలా మట్టి గుంతలు ఏర్పడి ఈ రోడ్డుపై వచ్చిపోయే వాహనాలకు కానివ్వండి ప్రజలకు అసౌకర్యంగా ఉండి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఇట్టి విషయాన్ని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి తీసుకుపోయి వెంటనే వారు స్పందించి స్వతహాగా వారు నిన్న ఉదయం ఎవరికి తెలియకుండా ఏంటి పరిస్థితులు ఉన్నాయి అని తెలుసుకొని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇమ్మీడియట్లీ వారు తనిఖీ చేసిన 24 గంటల్లో నిజంగానే ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు అవుతున్నాయి, వాహనదారులకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి వెంటనే దీనికి ఏదైతే గుంతలు పడ్డ చోట మరి తాత్కాలికంగా మరమ్మతులు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేసిన పనికి దాదాపు ఈ యొక్క రోడ్డు వెంట పోయేటువంటి ఆటో వాళ్ళు కానివ్వండి, మరి జనాలు కానివ్వండి, వాహనదారులు అని అందరూ హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మట్టుకు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇట్లా చేయడమే కాదు, వాస్తవంగా సమస్య ఏందని చెప్పేసి నిన్న ఉదయం వెంటనే ఆకస్మికంగా తనిఖీ చేసి వారు వచ్చి నిజంగానే ఇక్కడ ప్రజానికులకు చాలా ఇబ్బంది అవుతున్నదని దృష్టికి తీసుకొని వెంటనే అధికారులకు రెస్పాండ్ అయ్యి వాళ్ళతోటి వెంటనే చేయించి ఈ రోడ్ని బాగు చేసినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి వారికి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వారికి కూడా మేము ఏం చెప్పిన విధంగానే స్పందించి ఈ ప్రజల